చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా రావే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళా 1500 స్టార్ మహిళ కార్యక్రమం అంటే ఇష్టపడేటువంటి ప్రేక్షకులారా, మేము మళ్ళీ వచ్చేసాం. మీకోసం ఎంటర్టైన్మెంట్ తెచ్చేసాం. మరి వాళ్ళు ఎవరు వచ్చారో కనుక్కుందాము. నా పేరు సౌజన్య, హైదరాబాద్ నుంచి. నేను హౌస్ వైఫ్ ని. నాకు పాప. ఓకే, మన ప్రోగ్రామ్ చూస్తున్న చాలా మంది పిల్లలు మీరేమవుతారు అని అడిగితే హౌస్ వైఫ్ అవుతాను అని కూడా చెప్తున్నారంట. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంట్రొడక్షన్స్ లో నేను హౌస్ వైఫ్ ని, ఇంకొకళ్ళు నేను ఇంజనీర్ ని అలా అంటుంటే వాళ్ళు కూడా అది కూడా ఇంకొక ప్రొఫెషన్ అనుకుంటున్నారు. నాన్న, ఆ ప్రొఫెషన్ ఉంటుంది, దాంతో పాటు ఇంకో ప్రొఫెషన్ కూడా చేయొచ్చు. నా పేరు మహేశ్వరి. నేను ఇంటర్ చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. నా పేరు ప్రసన్న, హైదరాబాద్ నుంచి వచ్చాను. జాబ్ చేస్తున్నాను. ఓకే. నా పేరు విరోషా గాంధీ. నేను నెల్లూరు నుంచి వచ్చాను. చదువుకుంటూ ఉంటాను, ఫ్రీ టైంలో డాన్స్. ఓకే. నా పేరు నందిని. నేను మేడ్చల్ నుంచి వచ్చాను. డిగ్రీ అయిపోయింది, రీసెంట్లీ మ్యారేజ్ అయింది. ఓకే. నా పేరు రాధిక, నేను హౌస్ వైఫ్, ఏపీహెచ్పీ కాలనీ. మొట్టమొదటి రౌండ్ స్టార్ మైల్ లో పట్టుకొని చూద్దాం. జరా జరా రెడీ, 1 2 3 గో. రాధిక గారికి 10 పాయింట్లు. లవర్స్ ఉంటారండి. అమ్మాయి ఏమంటుంది అబ్బాయిని, నేను సెల్ ఫోన్ అంటే నువ్వు సిమ్ కార్డ్ లాంటి వాడివి అని అంటుంది. సరే అంటే వాడేం చేస్తాడు, ఒకసారి హాక్ చేసుకుని అనేది కౌగిలించుకుంటాడు అమ్మాయిని. అమ్మాయి ఏమంటుంది, ఒరే నువ్వు పిచ్చి వేషాలు వేసావు అనుకో సిమ్ కార్డ్ మార్చేస్తాను. రెడీ, 1 2 3 గో. మహేశ్వరికి 12 పాయింట్లు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఒక చీమ ఏనుగు ఉంటాయి, ఓకేనా? చీమకేమో ఏనుగు అంటే చాలా కోపం, ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏనుగు వస్తూ ఉంటుంది రోడ్డు పైన. ఓకే. అయితే చీమ ఏం చేస్తుంది, చెట్టు వెనకాల దాక్కుంటుంది. ఎందుకు? ఈ చీమకి ఏనుగంటే బాగా కోపం. ఎనక్కు తెలియమ్మా, కాళ్ళు అడ్డం పెట్టి పడేయడానికి. ఐ నో దిస్ ఆన్సర్. యా స్టార్ట్. నందిని. అలా మొదలైంది సినిమా డైరెక్టర్ పేరు నందిని రెడ్డి. మీకు ఇలా మొదలైంది 14 పాయింట్లతో. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. ఓ రెడీ, గో. చెప్పండి, మీరు నన్ను ఏమైనా అడుగుతారా లేకపోతే ఒక డాన్స్ చేస్తారా? పాయింట్లు ఇచ్చేస్తాను ముందు. 16.
సుబ్బారావు పిప్పి నొక్కిస్తాడు స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు భారతిలో డ్రైవింగ్ డెప్పిస్తానని సైదులు ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ తింగ తింగ తింగరోల టెన్షన్ దొంగ దొంగ సచ్చినోల టెన్షన్ పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు బాగుంది సూపర్ అబ్బా ఏం ఎనర్జీ అబ్బా సూపర్ థ్యాంక్ యూ రెడీ 1 2 3 గో అంటే మీ ఇద్దరికి పాయింట్లు రావు ఇప్పుడు అయ్యా తొండి నేను ఈ 18 20 పాయింట్లు రెండు నా అకౌంట్ లో జమ చేసేయండి మంచిది మీరు ట్రాన్స్ఫర్ చేసేయండి నా అకౌంట్ లో సరే మళ్ళీ ఆడదాం అయితే ఎవరా మ్యూజిక్ కాపింది ప్రసన్నకి 18 పాయింట్లు సౌజన్య 20 పాయింట్లు ఓకే ఏమైనా జోకులు నేను చెప్తా ఓకే చెప్పు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఓకే ఒక ఫ్రెండ్ అడుగుతుంది అనమాట ఏంటి రోజు కొత్త చెప్పులు వేసుకొస్తున్నావు అని పోయింది తప్పైంది చెప్పండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు నేను రోజు గుడికి వెళ్తాను తెలుసా నీకు అని చెప్పేసి నాకు తెలుసు అని నేను చెప్పేదాకా విషయం నీకు తెలియదు అనుకున్నాను నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది రోజు కొత్త చెప్పులు వేసుకొని వస్తున్నావు ఆ మాత్రం తెలీదా అని అడుగుతుంది అర్థం కాలేనా జోక్ చెప్పు జోకే చెప్పాను ఇప్పుడు కొత్త చెప్పులు వేసుకొస్తుందంటే కొట్టుకొస్తుందని కదా అర్థం మీరు ఏమైనా చెప్తారా ఇద్దరు ఉన్నారు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక అతన్ని అడుగుతాడు నువ్వు బిజినెస్ మ్యాన్ మూవీ చూసావా అని లేదు అంటాడు మిస్టర్ పర్ఫెక్ట్ చూసావా అంటాడు లేదు అంటాడు జర్నీ చూసావా అంటాడు నేను ఇంగ్లీష్ మూవీస్ చూడను అంటాడు మన తెలుగు సినిమాలకు వస్తున్న ఇంగ్లీష్ టైటిల్ల మీద మంచి సెటైర్ బాగుంది సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ ఏమిటో చూద్దాం లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్ ఇందులో ముందుగా ఒక సాంగ్ శ్రీరాముడు లాంటి గుణవంతుడు సౌమ్యుడు ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి నడుం మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు
బికినీ వేసి బీచ్లో వదిలేసేవాడు కావాలి. పప్పు టమాటా బ్యాచ్ మాకెందుకయ్యా, నాటుకోడి కాలు నా కాలు పట్టుకు లాగేసేవాడే కావాలి. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా చేసిన. ఒకసారి గట్టిగా చప్పట్లు. బజార్ మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? రాధిక. బిజినెస్ మ్యాన్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. నా చిన్నప్పుడు మా అయ్య చీకటి పాడగానే ఇంటికి వచ్చేవాడు. ఏ ముద్దమా ఉందానా, ఆకలవుతుంది అన్నం పట్టువే అని అనేవాడు. అబ్బా వచ్చాడు నిద్ర మొహవాడు. ఈ మన్నం పెద్ద రాజు అయినట్టు అలాగానే కంచంలో కూడేయాలి అయ్యకి అనేది మా అమ్మ. పాపం వాళ్ళకి తిట్టుకోవడం తప్పితే ఇంకేం తెలీదా? ఇదే మాట మా అమ్మని వెళ్ళి అడిగితే, ఒరే అయ్యా ఆయన తిట్టపోతే నాకు పొద్దు కడవదు, నేను ఆయన తిట్టపోతే ముద్దుగా ఉండదు, ఇదేరా ప్రేమంటే అనేది. ఒరే ప్రేమంటే ఇంత చండాలంగా దరిద్రంగా తిట్టుకోవటం అంటరా? అందుకే కదరా శైలం నేను తిట్టేది. అంటే శైలమ్మకి నేనంటే ప్రేమరా ప్రేమ. గుద్ది అంటే గోప గుయ్యమనింది. తెక్కలకొండని ఆమె ఎక్కడ మళ్ళీ ఎక్కడ, శైలం ఎక్కడ, నేనెక్కడ? ఈ సంభాషణలో ఏదైనా ఒక వాయిస్ చెప్పండి. నందిని, గోపీచంద్. ఎస్, సుమన్ శెట్టి కూడా ఉన్నారు అక్కడ. సినిమా యజ్ఞం. 6 పాయింట్లు. బాడే బాడే. చూసి సైగే చేసి గోల చేసాడే. పంగ తోట మలుపు కాడ కొంగు బట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేసాడే. చుట్టుకొలత చూస్తానంటూ గుట్టుగా సాగచాడే, బక్క బలగా నడుమే తడిమి పంచులాడాడే. అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే, పచ్చబొట్టు
మీరు విన్నటువంటి ఈ పాట ఏ సినిమాలోది? విరోషా గాంధీ. అభి. 6 పాయింట్లు తీసుకో. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఓకే, సో మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ ఫార్మాట్ లో SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. ఓకే, ఫస్ట్ నంబర్ 3. బంగారు కోడి పెట్ట అనే పాట ఏ సినిమాలోది? కావాలంటే నేను పాడి వినిపిస్తాను. బంగారు కోడి పెట్ట వచ్చినండి ఎప్పప్ప ఎప్పప్ప. ఓ పాప. గరానా మొగుడు. కరెక్ట్ ఆన్సర్. మగధీరలో రీమిక్స్ సాంగ్ ఉంది. 6 పాయింట్లు వచ్చే తీసుకో. విరోషా గాంధీ 2. సౌజన్య 2. ఇది చూడు బుద్ధితో. ప్రసన్న 2. కోళ్లలో దాదాపు ఎన్ని జాతులు ఉన్నాయి? ఆప్షన్స్. ఏ 200 లోపు, బి 350కి పైగా. 350కి పైగా. అన్ని జాతులు ఉన్నాయంట. మీరు ఎన్ని తినుంటారు సుమారు? ఒకటేనా? 2 అయినా తినుంటారు. బ్రాయిలర్ కోడి, నాటుకోడి అలా 2 తినుంటారు. ఒకటే. అంతేనా? ఓకే, తీసుకోండి. ప్రసన్న 1. సౌజన్య 1. విరోషా గాంధీ 1. ఎలా వచ్చనమ్మా గులాబీ లవానా నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ. బొద్దుగా ఉన్న వారికి డాక్టర్లు ఏమని సలహా ఇస్తారు? డైట్ చేయమని. కరెక్ట్ గా చెప్పాలి. ఇంకేం చేయమంటారు? వ్యాయామం చేయమని. ఎస్, వ్యాయామం చేయడం అంటే వాకింగో, ఎక్సర్సైజ్ లైక్ స్విమ్మింగో ఏదైనా. ఎందుకంటే ఒబేసిటీ పెరిగే కొద్దీ జబ్బులు కూడా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి కాబట్టి. తీసుకో. పాయింట్లు 6. నందిని 3. మహేశ్వరి 2. విరోషా 1. బొద్దింకకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఆప్షన్స్. ఏ 6, బి 8. అక్క ఆప్షన్స్ లో అక్కలేదమ్మా. దేవుడి మీద భారం వేసి చెప్పేస్తాను. 8. గోవింద గోవింద. అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటే. 5, 6. ఇంకా లేదు. అరే రాగు చైనను గోవింద. 6. ఇది సెకండ్ కి మీటర్ వేగంతో పరిగెత్తగలదు. చిన్న జీవుల్లో ఇదే అత్యధిక వేగం అంట. అందుకే మనం ఇలా పడుకోగానే కిచెన్ లోకి దూరుతుంది. సో 9 పాయింట్లమ్మా. 4. బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవరో. సంథింగ్ సంథింగ్ సినిమా హీరోయిన్ ఎవరు? హన్సిక. ఎస్, తీసుకోండి. సంథింగ్ సంథింగ్. సౌజన్య 3. నందిని 3. ఆకుల పైభాగంలో ఉండే సూక్ష్మ రంధ్రాలని ఏమంటారు? ఆప్షన్. ఏ పిలేరా, బి టొమాటో. టొమాటో. జస్ట్ లైక్ టొమాటో. అవును. 3 పాయింట్లు తీసుకోండి. విరోషా గాంధీ 2. మహేశ్వరి 1. నంబర్ 6. చలో చల్లివా కరీనా కి కజనివా కత్తిరినా కైపవా కత్తిలాంటి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతబే. హరిత పత్రం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆకుపచ్చని ఆకు. ఎస్, హరిత రంగు అంటే గ్రీన్ కలర్. ఇంకా పత్రం అంటే ఆకు. తీసుకో. రాధిక 2. నందిని 2. సౌజన్య 2. వెనక్కి ఒక్క అడుగు కూడా వేయలేని జంతువు ఏది? కంగారు. బా, ఎలా తెలుసు నీకు? చదువుకున్నా. ఇది మనిషి కన్నా 10 రెట్ల దూరం దూకగలదు, కానీ ఒక్క అడుగు వెనక్కి వేయలేదంట. తీసుకో. విరోషా గాంధీ 2. ప్రసన్న 1. రాధిక 1. నందిని 2. నంబర్ 2. ప్రచోదయం అంటే సాధారణ వాడుకలో ఏ వేళ? సూర్యోదయ వేళ. తీసుకో. రాధిక 2. మహేశ్వరి 2.
నందిని 2. ప్రపంచంలో కోళ్ల సంఖ్య దాదాపు ఎంత? ఇందాక కోళ్లలో ఎన్ని రకాలని అడిగాం కదా, ఇప్పుడు కోళ్ల సంఖ్య. ఆప్షన్స్: ఏ సుమారుగా 1100 కోట్లు, బి సుమారుగా 4300 కోట్లు, 1100 కోట్లు. కాదు 4300 కోట్ల కోళ్లు ఉన్నాయంట. దీన్ని బట్టి మనుషులు ఏ రేంజ్ లో తింటున్నారో చికెన్లు చూడండి. Hello everybody, yeah. Welcome to my party, yeah. I am naughty, yeah. I am giving welcome. My name is Katti Kanakam. డేంజర్ అంటే తెలుగులో ఏమిటి? అంతేనా? అపాయం. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది డేంజర్ అనే వాడుతున్నారు, అపాయం అనే పదం వాడట్లేదు. ఆంగ్ల పదాలు ఎక్కువగా వచ్చేసాయి. అప్పుడప్పుడు ఇలాంటి తెలుగు పదాలు వాడితే బాగుంటుంది. తీసుకోండి. మహేశ్వరి 2, రాధిక 2, ప్రసన్న 2. పురుషుల మెదడు మహిళల మెదడు కంటే ఎంత శాతం ఎక్కువ బరువు ఉంటుంది? ఆప్షన్స్: ఏ 10%, బి 20%. 10%. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. రాధిక 1, నాకు తీసుకున్నావు కదా. ప్రసన్న 1, సౌజన్య 1. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏమిటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మహేశ్వరి డాన్స్ చూద్దాం. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి జాజి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి సాక్షి వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా తల్లి, నీ నాట్యానికి నేను మెచ్చి తిని కోరుకో. ఏం వరం కావాలో కోరుకో. నాకు హక్ కావాలి. పిచ్చి తల్లి, ఇవాళ కార్యక్రమానికి వచ్చావు, కనీసం స్టార్ యువతి అనే టైటిల్ కోరుకోవచ్చుగా. ఇదే మానవులతో వచ్చినటువంటి ప్రాబ్లం. బాగా చేసావు, వెరీ గుడ్. థ్యాంక్ యూ. అయ్యో పిడికడే ఉంది. స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం నందిని, అనుష్క,
చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సౌజన్య. అల్లు అర్జున్. చూద్దాము. రైట్ ఆన్సర్ అల్లు అర్జున్. 6 పాయింట్లు సౌజన్యకి. నెక్స్ట్ చిత్రం. నందిని. తమన్నా. చూద్దాం. నందిని తమన్నా కాదు, అది ఇలియానా. -6. నెక్స్ట్ చిత్రం. ప్రసన్న. తమన్నా. చూద్దాం. ఏంటో తమన్నాని వదిలిపెట్టట్లేదు ఇవాళ. కానీ వచ్చింది ఎవరు? చార్మి. -6 ప్రసన్నకి. నెక్స్ట్ చిత్రం. నందిని. త్రిష. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ త్రిషానే. మీకు 6 పాయింట్లు. లాస్ట్ చిత్రం. నందిని. తమన్నా. మళ్ళీ తమన్నా అంట. చూద్దాం ఇంతకీ వచ్చిందా లేదా. తమన్నా కాదు, నిత్య మేనన్. వచ్చిన పాయింట్లు మళ్ళీ పోయాయి. -6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. స్టార్ మైళ్ళలో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తింటారు, తర్వాత మేజ్ ఆడతారు, మంచినీళ్లు తాగుతారు. ఈ స్టూల్ ఇలా ఎక్కి ఇక్కడి నుంచి ఒక బంతిని, ఈ మార్క్ ఇచ్చాం కదా, దీని యువతల నుంచే దొర్లించాలి. అది అలా ఆగాలన్నమాట. అలా ఆగిన వాటన్నిటికీ పాయింట్లు వస్తాయి. ఆగకుండా బయట పడిపోతే మాత్రం నో పాయింట్లు. ఇదన్నమాట ఆట. 1 2 3 గో. టోటలీ 8 బంతులు అక్కడ. 9 10 11 అంటే 66 పాయింట్లు. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square B square A plus B whole square Tom and Jerry or Ricky A and I don't care
15, 16, 17, 18 108 పాయింట్లు అండి. అండ్ మీకు డిన్నర్ సెట్ వచ్చింది. 1 2 3 గో. కొంచెం లైన్ అవతల నుంచి వేసేసి 120 పాయింట్స్. హండీ సెట్. 1 2 3 గో. ఒకటి 2 3 16 17 18 19 20 ఏదో గుడిసెలో దూరినట్టుంది. రండి 23 138. రోటీ మేకర్. 1 2 3 గో. Da 16, 17 and 18. So totally 108 points వచ్చాయి. దాటలేదు నువ్వు విరోషా స్కోర్. తీసుకో వాటర్ ప్యూరిఫైయర్. సో ఇవాళ విన్ అయ్యేది విరోషానా లేదా సౌజన్యనా? 23 6 అయితే మీ ఇద్దరికి టై అయిపోతుంది. 24 అయితే నువ్వు విన్ అవుతుంది. 22 అయితే విరోష విన్ అవుతుంది. 23 అయితే నేను టై అవుతాను. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
కొంగ మీదకే జింక పులి మీదకే పోనీ జీన్స్ మీదకే B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it 17 18 19 20 120 పాయింట్స్ వచ్చాయి. అండ్ హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. ఈ రోజు మన స్టార్ యువతి విరోషా గాంధీ. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడుపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు